నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, ఎందరికీ ఎర్మన్ హోలీ సంఘం తరపున విశాఖపట్నం నుంచి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు మీ కొరకు ప్రత్యేకంగా చక్కని శ్రేష్టమైన సందేశాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వాక్యం ద్వారా ఎంతో మీరు బలపడతారని, ఆధ్యాత్మికంగా వెదుగుతారని, ప్రార్థనతో ఈ వాక్యాలని మీకు అందించడం జరుగుతుంది. ఈ పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. గత రోజులుగా నూతన సంవత్సరంలో దేవుడి శ్రేష్టమైనటువంటి సందేశం మీకు ఇస్తున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని ఎదుర్కోబోతున్నాడు. ఘనమైన పాత్రగా దేవుడు మిమ్మలను ఈ సంవత్సరం ఈ కుటుంబాన్ని వాడుకోబోతున్నాడు. ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మీకు అందించడం జరుగుతుంది. గత సంవత్సరం అంతా కూడా ఎన్నో శ్రమ నొందాం, ఎన్నో దుఃఖాలు, ఎన్నో వేదనలు, ఎన్నో నిట్టూర్పులు నీ జీవితంలో నువ్వు సవి చూసావు. ఆ శ్రమకి, ఆ దుఃఖానికి నిట్టూర్పులు ఇచ్చు మూలిగావు. ఈ శ్రమ నా జీవితంలో ఎందుకు సంభవించింది, ఈ శ్రమ, ఈ బాధ నాకే ఎందుకు వస్తుంది అని అనేక సార్లు నువ్వు ఏడ్చావు. కానీ గత సంవత్సరం అన్నీ కూడా నువ్వు పొందిన శ్రమ, నువ్వు పొందిన దుఃఖాన్ని జీవము కలిగిన దేవుడు ఆయన త్రాసులో తూశాడు. ఆయన త్రాసులో తూస్తున్నాడు. నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని, నువ్వు చేసిన ప్రార్థనని దేవుడు నిర్లక్ష్యం చేయడమ్మా. దేవుడు దాని రెట్టింపు ప్రతిఫలాన్ని ప్రవహిస్తాడు. ఎలా ఇస్తాడో తెలుసా? ఏబు భక్తుడు అంటాడు, ఏబు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చదువుతాం. నా దుఃఖము చక్కగా తోచబడునుగాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడినగాక. వింటున్నారా? ఏబు భక్తుడు అంటాడు, నా దుఃఖము చక్కగా త్రాసులో తోచబడినగాక. ఆయన నాకు వచ్చిన ఆపద త్రాసులో తోచబడినగాక అంటాడు. నీవు అనుకోవచ్చు, నాకెందుకు ఈ దుఃఖము, నాకు ఎందుకు ఈ ఆపదలు అని నువ్వు అనుకోవచ్చు. నేను ప్రార్థన చేస్తున్నా, నమ్మకంగా దేవుని సన్నిధిలోకి వెళ్తున్నా, నమ్మకంగా నా కుటుంబంలో నేను బ్రతుకుతున్నా. కానీ నీకు ఆపదలు, అవమానాలు, అపనిందలు నాకే ఎందుకు వస్తున్నాయి అని నీకు వస్తున్న ఈ పరిస్థితులను బట్టి అనేక సార్లు నువ్వు దుఃఖిస్తూ కూర్చున్నావు. ఏ భక్తుడు అంటున్నాడు, నా దుఃఖాన్ని దేవుడు త్రాసులో తూశాడు. నాకు వచ్చిన ఆపదలైనా చక్కగా త్రాసులో తూశాడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు దుఃఖించావో, ఏ విషయంలో దుఃఖించావో ఆ విషయంలో దేవుడు నిన్ను త్రాసులో తూసి దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని నీకు ప్రవహిస్తాడు. ఏ భక్తుడు తనకు వచ్చిన దుఃఖం ఏంటి? ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన చెడుతనం ఎంత మాత్రము లేదు, ఆయన చెడుతనం విసర్జించిన వాడని
సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్పాడు. కానీ సడన్గా ఆయన మీదకి ఆపదలు వచ్చి పడ్డాయి. ఏ దేశంలో అయినా తూర్పు దిక్కులోనే అతడు ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఏ దేశంలో గొప్పవాడుగా ఉన్నాడు, ఏ దేశంలో అతను ఒక ఆస్తిపరుడుగా ఉన్నాడు, ఒక వెలుగు వెలిగాడు, అదే దేశంలో అదే ప్రజల మధ్యలో కడు దరిద్రుడుగా మారిపోయాడు. ఎంత ఎత్తుకి ఆయన ఎదిగాడో అంత కింద పడిపోయాడు. ఎక్కడ అదృష్టవంతుడు అన్నారో అక్కడే దురదృష్టవంతుడిగా మారిపోయాడు. ఎక్కడ అతను చూసి పెద్దలు లేచి నిలబడి నమస్కరించేవారో అక్కడే ఆయన నడుస్తుంటే తన నొసలు చరుస్తూ అతన్ని ఎగతాళి చేసేవారు. అంటే టోటల్గా ఏబు జీవితం అవమానాలు పాలైపోయింది. పైపెచ్చు ఆయనకి శ్రమ మీద శ్రమ వచ్చింది. పిల్లలు ఇల్లు కుడిపోయి చనిపోయిన వార్త వస్తే మరొకడు వచ్చి పొలంలోని పశువులను చంపేసిన ఒక వార్త, నీ ఒంటెలను శత్రువులు తోలుకెళ్ళిపోయిన వార్త, నీ ఎద్దులను తోలుకెళ్ళిపోయిన వార్త. శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ. ఏబు జీవితంలో వన్ బై వన్ వస్తూనే ఉంటే ఏబు తన జీవితంలో ఒక మార్చనుడైనా, అయ్యా యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామమునికి మహిమ కలుగునుగా కన్నాడు. ఏ విషయంలో దేవుడిని నిందించలేదు సుమా. ఆయన బూడిదలో కూర్చున్నాడు, ఆయన బళ్ళు అర్పించడం మారలా, తను ప్రార్థన చేయటము మారలా. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? వాళ్ళ స్నేహితులు కూడా వచ్చి ఏం పాపం చేశాడో, తన పిల్లలు ఏం పాపం చేశాడో అందుకే ఈ దుస్థితి పట్టిందని ఏబు గురించి చెడ్డ మాటలు మాట్లాడుకున్నారు. గత సంవత్సరం అంతా నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ కుటుంబాన్ని గురించి చెడ్డ మాటలు మాట్లాడుకున్నారేమో. సూటిబోటి మాటలతో నిన్ను సులకనగా భావంగా చూసేదేమో. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను వేదన పరిచేదేమో. ఈరోజు జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడు, వినండి. ఈ పరిస్థితులన్నింటిలో ఏమంటాడు? నా శ్రమని లేదా నా దుఃఖాన్ని దేవుడు త్రాసులో తూశాడు. చక్కగా నాకు వచ్చిన ఆపదను తూసేటని జీవము కలిగిన దేవుడి సన్నిధిలో ఇప్పుడు ఏబు చెప్తున్నప్పుడు ఎలా తూసాడో తెలుసా? ఆయన ఎంత వేదన పడ్డాడో, ఆయన ఎంత బాధపడ్డాడో వినండి. ఏబు గ్రంథం 42వ అధ్యాయము మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేసెను అతనికి మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడు తన శ్రమను తూశాడు. దేవుడు యోబు యొక్క ఆపదను తూశాడు. అతనికి పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా దేవుడు దయచేశాడు. ఒకప్పుడు ఆ తూర్పు దిక్కులో గొప్పవాడైతే ఇప్పుడు ప్రపంచంలోనే గొప్పవాడు. ఈరోజు యోబును తూచి దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించాడు. 11వ వచనం. అప్పుడు తన సహోదరులు అతని యొద్దకు వచ్చి అతని ముందు అతన్ని పరిచయలసిన వచ్చి అతను కూడా అతన్ని ఎంత అన్నపాలను పుచ్చుకొని యెహోవా అతని మీదకి చప్పించిన సమస్త బాధల గురించి ఎంతలేసి దుఃఖించి అతన్ని నోదాచి, మరి ఒక్కొక్కరు ఒక్కొక్క హారమును ఒక్కొక్క బంగారు ఉంగరమును అతనికి తెచ్చిచ్చి. చూసారండి,
ఆపదలు ఉన్నప్పుడు రాలేదు మనుషులు, సహోదరులు రాలేదు, స్నేహితులు రాలేదు. కానీ దేవుడు దీవించిన తర్వాత మరి అందరూ వచ్చి అతనితో భోజనాలు చేసి ఒక్కొక్కరు హారము ఉంగరాలు తీసుకొచ్చి ఇచ్చారు. అనగా దేవుడు ఎక్కడైతే అతను శ్రమ నొందాడో, బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ఆయన ఒక మాట్లాడుతాడు. 90వ కీర్తన 15వ వచనంలో రాయబడింది, శ్రమ నొందిన ఏండ్ల కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది దేవుడు మమ్మలను ఆస్వాదించాడు అంటాడు ఆయన. జీవాధిపతి అనే దేవుడు ఏవుని తూచాడు, తన ఆపదను తూశాడు, తన దుఃఖాన్ని తూశాడు. దానికి రెండంతలుగా అధికముగా దేవుడు దయచేశాడు. ఏ బంధువుల మధ్యలో ఏవుని సులకనగా చూశారో అదే బంధువులు ఇప్పుడు వచ్చి ఏవుకు బహుమతులు ఇస్తున్నారు. ఈరోజు ఏ బంధువుల మధ్యలో నువ్వు దుఃఖించి బాధపడ్డావో అదే బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, వారందరి మధ్యలో నిన్ను దేవుడు ఒక తలగా నిలబెట్టబోతున్నాడు. నీవేం కోల్పోయావో పూర్వం పోగొట్టుకున్న దానికంటే రెండంతలు అధికముగా నీకు దేవుడు దయచేయబోతున్నాడు. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ 2024 సంవత్సరాల నీ జీవితంలో అద్భుతంగా చేయబోతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఏబు శ్రమను చూశాడు, ఏబు దుఃఖాన్ని చూశాడు, ఏబు ఆపదను చూశాడు. 200 అధికంగా పోగొట్టుకున్న దానికంటే 200 అధికంగా దేవుడు దయచేశాడు. నీ జీవితంలో గత సంవత్సరం ఏం పోగొట్టుకున్నావు? ఆస్తులు పోగొట్టుకున్నావా? బిడ్డలను పోగొట్టుకున్నావా? ఈ రోజున భర్తను పోగొట్టుకున్నావా? భార్యను పోగొట్టుకున్నావా? ఈ రోజున ఏ విషయం ఏం పోగొట్టుకున్నావు? నీకు దేవుడు ఆయనే తోడుకొచ్చాడు. ఆస్తిని పోగొట్టుకున్నావా? తిరిగి దేవుడు నీకు రెండంతలుగా దయచేయబోతున్నాడు. నువ్వు ఏం అన్యాయంగా పోగొట్టుకున్నావో తిరిగి రెండంతలుగా దయచేయబోతున్నాడు. ఏమో వల్లే దేవుడి సన్నిధిలో ప్రార్థించు. ఆ దేవాతి దేవుడు నీ జీవితంలో రెండంతలుగా దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బైబిల్ గ్రంథంలో హన్న ఒక మాట అంటుంది. ఈ హన్న ఏమంటుందో తెలుసండి? 1వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే మాట్లాడు. అన్న 11వ వచనం, అయ్యా సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకులను నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, నీ సేవకులనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకులను జ్ఞాపకము చేసుకోనమని, నీ సేవకులు నాకు మగపిల్లలను దయచేయమని, వాళ్ళ తల మీద క్షౌరపు కత్తి అన్నిటికీ రానిక వాడు బ్రతుకు దినాలు అన్నిటిని వాడిని యెహోవానకు నీకు అప్పగించిన మొక్కుబడి చేసుకును. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవుని స్తోత్రం. హన్నాకు ఒక శ్రమ వచ్చింది. దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తుంది. నీ సేవకురాలైన శ్రమను చూడయ్యా అంటే జీవాధిపతి అయిన దేవుడు, అన్నా అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. దేవుడి సన్నిధికి వచ్చి నా శ్రమను చూడయ్యా, నా తోడి కూడా నిందిస్తుందయ్యా, నా నెలవరులు నన్ను నిందిస్తున్నారయ్యా, అవమానపరుస్తున్నారయ్యా, గొడ్రాలంటున్నారయ్యా అని తన భర్త ఓదార్పునందలేక, బిడ్డలు లేక ఎంతో కన్నీటితో దైవ సన్నిధిలోకి వచ్చి తన దుఃఖాన్ని కుమ్మరిస్తుంది. హన్న శ్రమని దేవుడు చూశాడు. హన్న శ్రమని దేవుడు చూసి అంటున్నాడు 17వ వచనం, అంతటా నీవు ఏలి, నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగాక అని చెప్పాడు. ప్రైజ్. హన్న శ్రమను దేవుడు చూశాడు. ఆమె దేవుడి సన్నిధిలో దుఃఖించింది, కన్నీరు కార్చింది. ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా? ఆమె శ్రమను చూశాడు, ఆమె నిందను చూశాడు. ఆ తూచిన దేవుడు ఏం చేసి తెలుసా అండి? ఒక్క మగపిల్లవాడిని అడిగితే 5 సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ ప్రార్థించిన కుమారుడు సమూయేలుని పేరు పెట్టి ఆ సమూయేలుని ఆ పట్టణంలో మహాప్రవక్తగా దేవుడు దీవించాడు, ఒక యాజకుడిగా దీవించాడు, ఒక న్యాయాధిపతిగా దీవించాడు. ఆమె గర్భాన్ని పుట్టిన సమూయేలుని తల్లి గర్భం ధన్యమగినట్టుగా దీవించాడు. ఈరోజు నీకు సంతానం లేదేమో, ఒకవేళ లేట్ అయిందేమో, పిల్లలు పుట్టిన డాక్టర్ చెప్పాడేమో,
జీవాధిపతి అయిన దేవుడికి అసాధ్యమైనది లేదు. నీ గర్భఫలాన్ని దేవుడు తెరుస్తున్నాడు. ఈ సంవత్సరం దేవుడు ఒక చక్కని మగబిడ్డని, ఒక చక్కని బిడ్డని నీకు దేవుడు దయచేయబోతున్నాడు. నీ నిందను కొట్టివేయబోతున్నాడు. నీ జీవితంలో అన్న దుఃఖాన్ని తూచాడు దేవుడు. ఒక బిడ్డను అడిగితే 5 బిడ్డల దేవుడు దయచేశాడు. ఈ రోజున ఏబు శ్రమను తూశాడు. పూర్వం కలిగిన దానికి 2 అంతలు అధికంగా ఇచ్చాడు. అన్న శ్రమను తూచాడు. ఒక బిడ్డను అడిగితే 5 బిడ్డలను ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో గర్భఫలమా? ఈ రోజులో ఏం పోగొట్టుకున్నావు? మనశ్శాంతి పోగొట్టుకున్నావా? ఆస్తిని పోగొట్టుకున్నా? ఏమి పోగొట్టున్నా ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీ శ్రమను తూచాడు. నీ దుఃఖాన్ని తూస్తున్నాడు. నీ ఆపదను తూస్తున్నాడు. జీవాధిపతి అయిన దేవుడు నీ కన్నీటికి, నీ ప్రార్థనకి దేవుడు ఖరీదు కట్టి దేవుడు ఆయన పూర్వము కలిగిన దానికంటే ఏమికి 2 అంతలు దయచేసినట్లుగా నువ్వు పోగొట్టుకున్న దానికి 2 అంతలు దయచేయబోతున్నాడు. అన్న గర్భఫలం కోసం ప్రార్థించినప్పుడు ఒక బిడ్డను అడిగితే 2 అంతలు 5 బిడ్డలను దేవుడికి అన్నకి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీకు తూచి మరి ఆయన 2 అంతలు అధికంగా నీకు దయచేయబోతున్నాడు. అయితే శ్రమను బట్టి నువ్వు చింతించక, దుఃఖాన్ని బట్టి నువ్వు బాధపడక, జీవము కలిగిన దేవుని సన్నిధిలో అన్నాలాగా దేవుడి సన్నిధిలో ప్రార్థించి, ఏబులాగా యథార్థవంతుడిగా సన్నిధిలో ప్రార్థించి బలర్పించి, జీవాధిపతిని దేవుడిని శ్రమను తూచాడు. దాని రెట్టింపు 2 అంతలు అధికముగా ఈ 2024 సంవత్సరంలో నీకు దేవుడు పోగొట్టున్న దానికంటే 2 అంతలు అధికంగా దయచేయబోతున్నాడు. గర్భఫలాన్ని దేవుడికి దయచేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు, 2 అంతలు అధిక కార్యాలు, శ్రమ నొందిన ఏండ్ల కొలది, కీడు అనిపించిన ఏండ్ల కొలది దేవునికి అత్యధికంగా మేలు దయచేయబోతుంది. కాబట్టి నీకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు తూచి 2 అంతలుగా దేవుడు నీకు దయచేయగాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ రోజున మా శ్రమను మీరు తూచే దేవుడు, మా దుఃఖాన్ని తూచే దేవుడు. ప్రభా, ఈరోజు నీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో గత 2023 సంవత్సరం అంతా కూడా ఏ విషయంలో అయితే వేదన పడిందో ఈరోజు ప్రభా